అరే ఏమైంది? ఏంది? బిర్యానీ తిందాం రా రే. బిర్యానీయా? ఈడేమో బిర్యానీ అన్నాడు, గాక బిర్యానీ అంటుండు. నాకేమో డయేరియా ప్రాబ్లం. ఇప్పుడు అవునన్నా తిడతారు, కాదన్నా తిడతారు. సర్లే, ఏదో వెళ్ళి తినేసి రేపు బాత్రూంలో కూర్చుందాం. అన్న వన్ 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 బిర్యానీ అన్న, అందరికి ఫుల్. ఎక్కువ మసాలా తీసుకురా అన్న. రే మసాలా ఎందుకు రా ఎక్కువ? ఉన్నది సరిపోదా? వాడు ఆల్రెడీ మొత్తం కింటాల మసాలా వేస్తాడు రా వాడు. సరిపోదా? నీ అమ్మాయి ఏడి వాళ్ళ మసాలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటపడతానా? వామ్మో, ఎగ్జామ్కి లేట్ అయింది, వెంటనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదో తేడా ఉంది ఏంటి? ఓ షెట్, నాకు ఒక ప్రాబ్లం ఉంది కదా. ఎప్పుడైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు టెన్షన్కి కడుపు నొప్పితో మోషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఎగ్జామ్ రాయాలి, అసలే సప్లీ, ఇది మళ్ళీ 6 months వరకు మళ్ళీ రాదు. కడుపు నొప్పి, మోషన్ అవుతుంది, అంతా టెన్షన్, చెమటలు వస్తున్నాయి. నాకేం అర్థమవుతలేదు, కడుపు అంత ఎట్లా ఉంది. అసలే టిష్యూ పేపర్ కూడా మర్చిపోయినా ఇంట్లో. ఇప్పుడు నేను దేంతో తుడుచుకోవాలమ్మా? హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అట్లెందుకు చూస్తున్నారా నన్ను? నేనేమన్నా నేను? వీడేదో నన్ను ఇట్లా చూస్తున్నాడు. కొంపదీసి వీడికి నాకు మోషన్ ప్రాబ్లం ఉందని తెలుసా? అరే నాకు కడుపుతో తేడా ఉందిరా. ఆంటీ ఇచ్చిన బొబ్బట్లు తిన్నారా? అరే వాష్రూమ్ ఎక్కడుందో జల్దీ చెప్పురా, నాకు అవ్వట్లేదురా. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తా. ఏంటి నువ్వు చాలా రొమాంటిక్ ఉన్నట్టున్నావు? ఏం లేదు, ఒక్కటి కిస్సు ఒక్కటి ఇవ్వచ్చు కదా, ఒక్కటి. ఇప్పుడు ఇస్తున్నావా? ఒక్క నిమిషం, కడుపులో ఏదో తేడా కొట్టేస్తుంది ఏంటి పుల్లారావు? ఇప్పుడుదా కడుపు ఇద్దరా? ఇది అబ్బా బాబాయ్, కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఈ టెన్షన్కి నా వల్ల అవ్వట్లేదు. అరే రే ప్లీజ్ రా, ఎప్పుడు ఒక్కసారి కుదిరిన ఓయోకొచ్చినారా నా గర్ల్ ఫ్రెండ్తో? బతకనివ్వరా? అరే ప్లీజ్ రా రే, కొద్దిసేపు కడుపు నొప్పి, మోషన్ ఊచుకోరా. ఒక ముద్దిస్తుంది, వెళ్ళిపోదాం రా, ప్లీజ్ రా. అంటే ఏంది నా పొట్ట? దాన్ని బదిలీ మాడితే కామవుతుందా? సరే కానీ నువ్వు కంటిన్యూ చేయదా? నాకు మోషన్ వస్తుంది, ఒక్క నిమిషం, ఎప్పుడు వస్తా బాత్రూమ్, ఇప్పుడు వస్తా, 2 minutes. ఈ మోషన్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను నా గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టలేను, బయట తినలేను, ఎగ్జామ్ రాయలేను, మాల్కి పోయి షాపింగ్ కూడా చేయలేను. ఇంకా అమ్మ ఏందిరా నాకు ఈ బాధ? హలో, ఏందమ్మా నువ్వు? ఏంది నువ్వు మారావా? ఎన్నిసార్లు చెప్పాలి నేను నీ కారం వేయద్దు కూరలా అని చెప్పి? నేను నీ కారం వల్ల నాకు మోషన్స్ వచ్చి నేను బయటికి ఎటు పోలేకపోతున్నా, ఎగ్జామ్ కూడా పోలేకపోతున్నా. నువ్వు బిర్యానీలు ఎందుకు అంత కారం వేస్తావు నాకు అర్థం కాదు. ఉప్పు ఏమన్నా నీకు, పులుపు ఏమంటే నువ్వు కారం వేసినావు మొత్తం. అది ఏంది కారమా, గుడ్డు కారమా? అది ఎట్లయితేనే తెలుసా మోషన్స్? స్నేక్ కాదు, లూడే. ఓకే, టుడేస్ ఇంటర్వ్యూ మనం కొంచెం జుట్టుని కొంచెం సెట్ చేసుకొని, ఓకే, టుడేస్ ఇంటర్వ్యూ మనం జాబ్ అనేది క్రాక్ చేస్తున్నాం. మనం కొడుతున్నాం ఈసారి జాబ్. పొద్దుగల నేనేం తినలేదు కదా. ఓకేలే, మళ్ళీ ఎందుకు కడుపు గుడి కూడా అంటుంది మోషను?
పొద్దునేం తినరాలే కదా నా పొట్ట సంగతి తెలిసి వచ్చి మళ్ళీ ఎందుకు. ఒక నిమిషం అమ్మమ్మని ఫోన్ చేద్దాం, అమ్మమ్మ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటుందో చూద్దాం. హలో అమ్మమ్మ. అమ్మమ్మ మోషన్ వస్తుంది అమ్మమ్మ, నాతో అయితే లేదు అమ్మమ్మ, చెమటలు వస్తున్నాయి. నాకు మోషన్ అవుతుందని చెప్పి నేను పొద్దున్న ఏం తినకుండా వచ్చిన, ఇప్పుడు ఆ పడి కడుపు మీద కూడా ఆకలితో కూడా నాకు మోషన్ అవుతుంది అమ్మమ్మ. ఏం చేయాలని చెప్పి ఇప్పుడు ఏమో అమ్మమ్మ. ఇంటర్వ్యూ మధ్యలో రావాలా ఏంది ఇప్పుడు? పోనీ ఆఫీస్ ఇక్కడెక్కడన్నా బాత్రూమ్ మోషన్ పోవాలా? అయ్యా అమ్మమ్మ మళ్ళీ టిష్యూ పేపర్లు మర్చిపోయిననే, ఇదేంతో తుడుచుకోవాలమ్మమ్మ, నా సర్టిఫికెట్తో తుడుచుకోవాలా? సర్లే ఏదో ఒకటి కడుక్కోకుండా వస్తాయి ఇంటికి. హలో అమ్మమ్మ, ఎట్లా కూర్చోవాలి? కమోడ్ క్లీన్గా లేదు, కడుపులో వస్తుంది, మోషన్ పోవాలి ఎట్లా? నాతో కాదమ్మా, నేను ప్యాంట్లో పోసుకోమంటే పోసుకుంటే నాతో కాదు. ఒక నిమిషం, ఎవడు బాత్రూమ్ పోయి ఫ్లష్ కూడా కొట్టలేదు. ఒక్క నిమిషం ఆగు నువ్వు. వాడు ఎన్ని రోజుల నుంచి ఫ్లష్ కొట్టలేదు ఏమమ్మా. అందుకే చెప్తావమ్మా, కారంలో కానీ ఎప్పుడైనా నువ్వు పెరగన్నమే పెట్టు, కారం ఎక్కువ వేయకని చెప్పి. నువ్వు మొన్న రాత్రి తిన్న చికెన్ నాకు ఇవాళ మోషన్ అవుతుంది. నువ్వు మారమ్మా, నువ్వు మనం ఇట్నే. శ్రేయస్, నెక్స్ట్ ఇంటర్వ్యూ మీదే. యా నేనే శ్రేయస్. పిలుస్తున్నానా? వస్తున్నానా? నాకు ఒక 5 minutes చేయండి, ఏదేమో వెళ్ళిపోదాం.